అయితే జెర్రీ క్యాన్ తీసుకున్నాం. వాళ్ళు అయితే ఇప్పుడే మనకు సైడ్ అయితే థ్యాంక్ యూ మన బండి అయితే పడిపోయింది. ఇక్కడ చూడండి ల్యాండ్ స్లైడ్స్ అయితే ఎలా అవుతున్నాయి. అమ్మ బాబు ఇక్కడ వాటర్ ఫాల్ చూడండి ఎంత హైట్ నుంచి పడుతుందో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటార్ బైక్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మంగన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ నార్త్ సిక్కిం. లంగ్చన్ అనే ప్లేస్కి వెళ్ళడానికి నేను మధ్యాహ్నం మన పర్మిట్కి అయితే అప్లై చేసాం. ఆ పర్మిట్ ఈరోజు మార్నింగ్ 8:30, 9 ఆ రేంజ్లో వస్తుంది అన్నాడు. సో వస్తే మనం మంగన్ డిస్ట్రిక్ట్ నుంచి ఆ లంగ్చన్ అనే ప్లేస్కి వెళ్తాం, లేదంటే వేరే ప్లానింగ్ అప్పుడు చూసుకోవాలి. అండ్ మేము 3 రైడర్స్ అయితే స్టార్ట్ చేసాం కదా, అందులో ఒకడైతే రిటర్న్ అయ్యాడు. అదే సాయి కృష్ణ బ్రో. ఆ బ్రో ప్లానింగ్ ఏంటనేది మనకైతే తెలియదు. సో ఆ బ్రో అయితే రిటర్న్ అయ్యాడు. అండ్ మనం ఇప్పుడు ప్యాకింగ్ అంతా అయిపోయింది. మన పర్మిట్ అయితే వచ్చిందంటే మనం ఇటు వెళ్తాం, లేదంటే వేరే ప్లాన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన బండి మనతో పాటు ఒక 4 రైడర్స్ అయితే యాడ్ అయ్యారు. అండ్ అజీజ్ బ్రో బైక్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఒకటి, ఎఫ్జెడ్ ఒకటి, పల్సర్ ఒకటి అండ్ స్టాండర్డ్ ఒకటి, రాయల్ ఎన్ఫీల్డ్ స్టాండర్డ్. సో మనమైతే ఇక్కడ రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాం. పర్మిట్ రాగానే వెళ్తాం. అండ్ ఇప్పుడైతే కొంచెం టిఫిన్ చేసేసి ఇంకా రైడింగ్ జాకెట్ అవి వేసేసుకొని భయ జాओ. వాళ్ళు హ్యాపీ మనకైతే వేసింటారు అండ్ థ్యాంక్ యూ చెప్పారు, స్వాగతం పలికారు. అండ్ అలాగే మనకు పర్మిట్ అయితే ఇస్తారు. పర్మిట్ తీసుకొని మనం స్టార్ట్ అయితే అయిపోదాం. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రతి బండి పెట్రోల్ అయితే ఫిల్ చేయించేసుకుంటున్నారు. అండ్ జెర్రీ క్యాన్స్ కోసం మన వాడు వెళ్ళాడు. జెర్రీ క్యాన్ అయితే అడగమని చెప్పాను. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన బండి మీద ఎక్కడ ఫిట్ చేయడానికి అయితే అవ్వదు. జెర్రీ క్యాన్ తీసుకోవడం సమస్య కాదు, తీసుకునేదాన్ని పెట్రోల్తో కలిపి ఎక్కడ కట్టాలో అర్థం కాదు. మొత్తం ఫుల్ కదా మంది, లగేజ్ అయితే ఫుల్ లగేజ్ ఉంది, స్పేస్ నప్పదనమాట. ఇది మామూలుగా స్టాండ్ నిలబడదు. ఇంకా పెట్రోల్ వేసి చేయడం అంటే చాలా కష్టం. చూడండి ఇంత లగేజ్లో ఎక్కడ పెడతాం ఈ జెర్రీ క్యాన్ని అర్థం కాలేదు నాకైతే. అదిగోండి జెర్రీ క్యాన్స్ అయితే తీసుకుంటున్నాడు మనోడు. 5 లీటర్స్ది అది ఒక్కొక్కటి 100 రూపాయలు అంట. సో అదైతే తీసుకుంటున్నాం. అవే 5 లీటర్స్ క్యాన్స్ పెట్రోల్ ఫిల్ చేయించి ఎక్కడ మన దానికైతే ఎక్కడ ఫిట్ చేయాలో ఆలోచించాలి. ఆ బండికి అయితే అలా ఫిట్ చేయొచ్చు. గాయస్ మనం అయితే జెర్రీ క్యాన్ తీసుకున్నాం. ఇక పెట్రోల్ పోయించడానికి అయితే వెళ్తుంది బండి. ఇందులో ఒక 5 లీటర్స్ అయితే పోయించుకొని మనం వెళ్దామే. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే పెట్రోల్ మాకు వాటర్ లేకపోయినా పర్లేదు, పెట్రోల్ లేకపోతే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి క్యాన్ అయితే తీసుకున్నాం. పెట్రోల్ అయితే పోయిందాం. ఇలా చెప్పాను కదా, నిన్నటి వ్లాగ్లో చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇది ఇలా వెళ్తే మంగన్ డిస్ట్రిక్ట్లోకి వెళ్తాం. అండ్ ఇలా వెళ్తే దుంజుంగో ఆర్ ఏదో పేరుంది, ఆ విలేజ్ కేసు అయితే వెళ్తున్నాం. అండ్ మనం ఆ జెర్రీ క్యాన్లో పెట్రోల్ ఫిల్ చేయించుకున్నాం. అండ్ అలాగే మన టైర్స్ గాలి బాగా తగ్గిపోయింది. నేను అసలు ఆంధ్రాలో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చెక్ చేయించలే ఈ ఎయిర్ అయితే, బైక్ టైర్స్ ఎయిర్ ప్రెషర్ ఎలా ఉందని ఒకసారి కూడా చెక్ చేయించలే. ఇప్పుడు చెక్ చేయించా, మొత్తం తగ్గిపోయింది. ఇది 20కి వచ్చేసింది, ఇది 28 or 27కి వచ్చేసింది బ్యాక్ది కూడా. సో 2 టైర్స్కి ఎయిర్ అయితే ఫిల్ చేయించాం. ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే ఎయిర్ తక్కువ ఉంటే మంచిది, బట్ బాగా తక్కువ ఉంటే బండి కిందకి నొక్కేస్తుంది కదా, లగేజ్ నేను వెయిట్ కదా. సో కిందకి నొక్కేయకుండా కొంచెం ప్రెజర్ అయితే బాగా పెట్టించుకున్నాం. ఇదంటే ఇది మన రైడర్ గ్రూప్ అయితే. ఇందాక వీడియోలో ఎవరు కనిపించలేదు ఎవరికి, బట్ ఇప్పుడైతే కనిపిస్తున్నారు చూసారా. ఇది మన రైడర్ గ్రూపు. మన సాయి బ్రో వెళ్ళిపోయాడు. ఇంట్రో చూసారు కదా, మన సాయి బ్రో. మేము 3 స్టార్ట్ అయ్యాం. ఆంధ్ర నుంచి నేను, తెలంగాణ నుంచి 2 స్టార్ట్ అయ్యాం ఆల్ ఇండియా రైడ్ కొడదామని. బట్ మన సాయి బ్రో ఏమైందంటే లొకేషన్ చేంజ్ అయ్యాడు, వేరే లొకేషన్కి వెళ్ళాడు. వేరే లొకేషన్ ఏంది అనేది మనకు తెలియదు, కానీ లొకేషన్ చేంజ్ అవుతా అండ్ లొకేషన్ చేంజ్ అయ్యిండు. స్టేట్ అయితే ఏ స్టేట్కి వెళ్తాడో తెలీదు. మేము కూడా మా ప్లాన్ కూడా ప్రజెంట్ సిక్కిం వరకు నాకు ప్లాన్ తెలుసు. నా ప్లాన్ అయితే సిక్కిం వరకు కంప్లీట్ చేసేద్దాం. ఆ తర్వాత నేను ఏమనుకుంటున్నా, ఎలా చేద్దాం అనుకుంటున్నాను, ఆ ప్లానింగ్ అంతా మీకు ఒక షార్ట్ వీడియోలు ప్లాన్ చేసి షార్ట్ వీడియోలు చెప్తాను అనమాట. సో అక్కడ చూడండి ఆ మంచు కొండలు, మనం ఆ ఏరియా ఆ హైట్ వరకు వెళ్తాం. అంత హైట్ వెళ్ళాం కానీ ఆ ఏరియాకి వెళ్తాం అనమాట. ఈ లాచంగ్ అనేది అక్కడే ఉంది. వాళ్ళు అయితే ఇప్పుడే మనకు సైడ్ అయితే ఇచ్చేసారు. సో మనమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు దాకా 2 ట్రక్స్ వెళ్ళేవి మన ముందు ఆర్మీ ట్రక్స్. ఒక ట్రక్ అయితే ఫస్ట్ సైడ్ ఇచ్చేసారు వాళ్ళ ప్లేస్ దొరికినప్పుడు. ఈ ట్రక్ అయితే ఇప్పుడే సైడ్ ఇచ్చారు. అయితే మూవ్ అవుతున్నాం. మన సైడ్ ఆర్మీ ట్రక్స్ చాలా రేర్గా కనిపిస్తాయి. ఇటు సైడ్ ఎలా పడితే అలా కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కువ బార్డర్ ఏరియాస్ కాబట్టి ఎక్కువ కనిపిస్తూనే ఉంటాయి. సైకిల్స్ ఎలా కనిపిస్తే అలా ఆర్మీ ట్రక్స్ ఈ ఏరియాస్లో ఎక్కువ కనిపిస్తాయి అనమాట. మన ఏరియాలో సైకిల్స్ బైక్లు ఎలా కనిపిస్తాయో ఈ ఏరియాలో అలా ఆర్మీ ట్రక్స్ కనిపిస్తాయి. ఇటు వెళ్తే లాచెన్న వెళ్తాం అనుకుంటా. సో ఇక్కడ నుంచి లాచుంగ్ అంటే ఇటు వెళ్ళాలి కిందకి. సో ఈ ఏరియా వచ్చేసి బాగా డౌన్లో ఉంది.
అండ్ మన రైడర్స్ అయితే కొట్టుడే, మామూలు కొట్టుడు కాదు. వాళ్ళ లగేజ్ తక్కువ ఉంది కదా, అందుకే వాళ్ళ కొట్టుకు వెళ్ళిపోతున్నారు. మనది అలా కాదు, కొంచెం ఇబ్బందిగా వెళ్తుంది ఈ ఏరియాలో. సిక్కిం ఫుర్జా లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ సిక్కిం. రివర్ దగ్గరికి వెళ్ళకండి. రివర్ ఒక్కోసారి ఏమవుద్దంటే వాటర్ పెరిగిపోతుంటుంది, అది దాన్ని ప్రెడిక్ట్ చేయలేము, అందుకని రివర్ దగ్గరికి వెళ్ళొద్దని రాశాడు. సో మన వాళ్ళు ఎందుకు ఇటు తిప్పారో ఏంటి అనేది మ్యాప్ పెట్టి చూస్తున్నారు. అండ్ అలా బ్రిడ్జ్ చూడండి, కన్స్ట్రక్షన్ అవుతుంది, ఘోరంగా ఉంది ఆ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీద డ్రైవ్ చేయాలంటే కష్టే, బహుత్ కష్టే. చూద్దాం ఏం జరుగుద్దో. గాయస్ మనం ఈ రివర్ బ్యాంక్ సైడ్ అయితే దిగుతున్నాం, ఆ రివర్ పక్కకి. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఆఫ్ రోడింగే. ఈ రివర్లోకి ఎక్కి దిగడం అంటే ఈజీ దిగిపోతుంది, కానీ ఎక్కడం చాలా కష్టంగా ఎక్కుతాయి, ఎందుకంటే మన ఆఫ్ రోడింగ్ టైర్స్ కాదు కదా. దిగడం అంటే ఏముంది, బ్రేక్ ఆర్ ఇంజిన్ బ్రేక్ మీద దించేస్తాం, ఎక్కడానికి ఉండాలి, అప్పుడు తెలుస్తుంది రోడ్డు బాగుంటుంది. ఎవరు చూడండి ఎంత స్పీడ్గా వస్తుందో వాటర్. అండ్ ఇక్కడ చూడండి చిన్న బ్రిడ్జ్ అయితే కట్టిండ్రు, వన్ వే అట్ ఎ టైం. అండ్ ఈ బ్రిడ్జ్ చూడండి, వాటర్ అయితే చూసుకోవచ్చు, ఫుల్ వాటర్ అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే 1 వెహికల్ అట్ ఎ టైం. 2 వీలర్కి ప్రాబ్లంలో ఉండదు, ఎన్ని వెహికల్స్ అయినా వెళ్ళాలి. 2 వీలర్ ఒక 3 to 4 వెహికల్స్ అట్ ఎ టైం వెళ్ళొచ్చు. ఒక్కొక్క వెహికల్ అంట ఆగమంటున్నాడు, సో చూసుకొని మనం వెళ్ళాలి. మొత్తానికి మనం ఇక్కడ రివర్ క్రాసింగ్, ఎంత స్పీడ్ రివర్ క్రాసింగ్ అయితే అవుతున్నాం. థ్యాంక్ యూ. సో వాళ్ళ ఆర్మీ వాళ్ళు లేకపోతే మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది బార్డర్ ఏరియాస్లో. వాళ్ళ ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటారు, సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు, మొత్తం అన్ని వర్క్స్ చేస్తారు ఇక్కడ వాళ్ళు బార్డర్ ఏరియాస్లో. ఈ వ్యూ చూడండి గైస్, ఈ వ్యూ కోసం 14 రోజులు కష్టపడ్డాం మనం, ఇంకా వెళ్ళే కొద్ది ఎలాంటి వ్యూస్ వస్తాయో. గాయస్ ఇక్కడ చూడండి ఆర్మీ వెహికల్స్ అయితే వస్తున్నాయి, ఆర్మీ ట్రక్స్ అన్నీ వస్తున్నాయి బ్యాక్ అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ పిన్ బెండ్, ఒక్కసారి అది ఆ ట్రక్ అయితే కంప్లీట్గా తిరగదు ఒక టర్న్కి, దాన్ని మళ్ళీ రివర్స్ అయితే చేయాలి. అవన్నీ 4x4 వెహికల్స్ కాబట్టి రివర్స్ అటు ఇటు అయినా రివర్స్ అయితే వెళ్తాయో చూడండి. మన ఆ వెహికల్ అయితే రివర్స్ అవుతుంది. నేను బ్యాక్ లాస్ట్లో ఉన్నాను, సో ఆ వెహికల్ మీకు క్లారిటీ కనిపిస్తుందా లేదు. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చింది చూసారా, ఇదంతా లోయ, వాటర్ వదులుతుంది కింద నుంచి నది. అండ్ మనకి బండే ఫస్ట్ గేర్లో ఎక్కుతుంది, ఇది సెకండ్ గేర్లో ఎక్కనంటుంది, అంత హైట్ అనమాట. ఒకసారి హైట్ ఎక్కుతున్నాం చూడండి. ఇప్పుడు మనం ఆ మౌంటైన్ హైట్ ఉందా అంత హైట్ అయితే ఎక్కుతాము. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ గేర్ తప్ప ఇంకో గేర్లోనే ఎక్కనంటుంది బండి. ఇందులో ఆ వాళ్ళ అయినా అంతే, ఫస్ట్ గేర్లోనే ఎక్కితే మనవి కూడా అంతే. చూడండి ఎంత హైట్ ఎక్కుతున్నామో మనం. ఆ లెఫ్ట్ సైడ్ వాటర్ కనిపిస్తుంది కదా, అంత కింద నుంచి ఈ పైకి అయితే ఎక్కుతున్నాం. ఈ రఫ్ టెరైన్ అయితే చూడండి ఎలా ఉందో బాబోయ్, ఆఫ్ రోడింగ్. అండ్ ఇక్కడ నుంచి ఆ వ్యూ చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ కార్లు అయితే బేభత్సంగా ఉన్నాయి, మనం ఎటు నుంచి వెళ్ళాలో కూడా అర్థం అవ్వలేదు. చాలా రిస్కీ ఏరియా అనమాట అది. బండి దిగబడుతుంది ఇక్కడ కొంచెం. అండ్ ఈ రోడ్డు చూడండి, ఇలాంటి ప్యాచ్ వర్క్స్లో మన బండితో చాలా కష్టం. ఆల్రెడీ ఇప్పుడు 2 సార్లు కింద తగిలింది, ఒకసారి తగిలింది కిందన, గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల, తక్కువ వల్ల. చాలా సేపటి నుంచి ఫస్ట్ గేర్లోనే ఎక్కిస్తున్నాను నేను. ఫస్ట్ గేర్లోనే ఎక్కడానికే తన్నుకుంటుంది బండి మంది. ఓ గాయస్ ఏంటి గాయస్ ఇది, ఎంత వెళ్ళినా ఇంకా హైట్కి వెళ్తూనే ఉన్నాం, ఎక్కుతూనే ఉన్నాం. అండ్ ఇది చూడండి ఎలా ఉంది టెరైన్, మామూలు టెరైన్ అయితే కాదు. నేను లెఫ్ట్కి చూస్తే రోడ్డు ఏమైనా బండి అయితే ఏమైనా మిస్బ్యాలెన్స్ అవుతుందేమో అన్నట్టు ఉంది నాకైతే. ఒక్కో దగ్గర లెఫ్ట్కి చూపించకపోతే మీకు లొకేషన్ కనిపించదు, ఒక్కో దగ్గర నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఒక్కో దగ్గర చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఇప్పుడే జస్ట్ మిస్బ్యాలెన్స్ అయ్యేది, వీడియో చేసినప్పుడు ఆన్ చేసి 2 మాటలు మాట్లాడగానే చిన్న మిస్బ్యాలెన్స్ అయింది. మీకు గమనించుంటే మీకు అర్థమవుతుంది. వెహికల్ పక్క అయితే కటింగ్ సరిపోలేదు, సో వెనక్కి అయితే ఆగాలి. అందుకే ఇలాంటి ఏరియాలో ట్రక్స్ వెనకాతలో చాలా దూరంగా వెళ్ళాలి, ట్రక్స్ ఆర్ కార్స్ కూడా. 4 వీలర్ వాళ్ళ కటింగ్స్ సరిపోవు వాటికి, అందుకు చాలా దూరంగా వెళ్ళాలి. అండ్ అటు చూడండి లెఫ్ట్ సైడ్ ఆ కొండల మీద మబ్బు తగులుతుంది, అండ్ మంచు కూడా. అండ్ వీడు మనకు సైడ్ ఇచ్చేస్తున్నాడు. ధన్యవాదములు భయ్యా సైడ్ ఇచ్చినందుకు. వ్యూ అయితే చూడండి ఎలా ఉందో, లొకేషన్ వ్యూ అయితే. మనం ఇలా అన్నీ తిరుక్కొని వచ్చాం కిందకి. అండ్ అదైతే చూపిస్తాను చూడండి ఎంత హైట్కి వచ్చామో. దీంతో ప్రాబ్లం ఇదే బెండతో. గాయ్స్ వ్యూ చూసుకోండి, సూపర్ వ్యూ. అండ్ మనం ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం, ఇలా దిగి కిందకు వచ్చాం. ఈ కింద నుంచి మళ్ళీ మీదకి వచ్చాం. ఎంత హైట్కి అయితే వచ్చామో చూడండి. ఇది చాలా హైట్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను గోప్రో వ్యూలో.
ఎంత హైట్ అంటే అంత హైట్, మాటల్లో చెప్పలేను అంత హైట్కి వచ్చాం. దీని హైట్ ఎంత ఉన్నాము, ఎంత హైట్ వచ్చాము అనేది కూడా తెలియట్లేదు మనకి. అండ్ ఈ రివర్ పక్క నుంచి వచ్చాం మనం. చాలా బాగుంది కదా లొకేషన్ అయితే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆక్సిజన్ టిన్స్ మర్చిపోయాం మేము, కొందాం అనుకున్నా బట్ మర్చిపోయా. పైన దొరికితే పైన కొనేద్దాం, ఏమవుద్దో తెలీదు. చూడండి ఎలా ఉందో లొకేషన్. డైరెక్ట్ మన మేఘాలు ఎలా టచ్ అయినట్టుంది, నాకు పైన మేఘాలు టచ్ అయిపోతున్నట్టున్నాం. అండ్ ఈ కొండకు ఆల్రెడీ ఆ మేఘాలు అయితే టచ్ అవుతున్నాయి. సూపర్ లొకేషన్. ఇంకా ఇలాంటి లొకేషన్స్ చాలా వస్తాయి, చూద్దాం. గాయస్ మనం ఇంకా బండి ఇక్కడ పెట్టి ఆ పక్క లొకేషన్ అయితే చూసాం, బట్ ఇక్కడ నుంచి ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఏంటి భయ్యా ఈ లొకేషన్? నేను ఇప్పుడు దాకా చూసిన ఆంధ్రాలో మా మారేడుమిల్లి, అరకు చూసి ఒకసారి ఇంత హైట్కి వచ్చి ఇలాంటి లొకేషన్స్ చూస్తే నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను దీని గురించి. ఏంది ఈ లొకేషన్స్ ఏంటి, ఆ కొండ ఏంటి, ఎంత హైట్ ఉంది, అక్కడ నుంచి వాటర్ గ్లేషియర్స్ కరిగిపోయి ఇలా వచ్చి కింద నదిలో కలుస్తున్నాయి. మన బండి అయితే పడిపోయింది స్టాండ్ వల్ల. ఇప్పుడు దీన్ని నిలబెడదాం, ఎలా నిలబెట్టాలో అర్థం కాలేదు. సో థ్యాంక్ యూ. స్టాండ్ बेंड हो गया और ग्लास भी खराब होगा, क्रैक हो गया. हाँ ఈ బైక్తో ఇదే ప్రాబ్లం, వెళ్ళినంతసేపు ప్రాబ్లం ఉండదు కానీ బండి ఓల్చామంటే చాలా ఇబ్బంది అయిపోయి. బండి స్టాండ్ వేసామంటే దాని అంత ఇబ్బంది ఏమి ఉండదు. చెప్పాను కదా మనది సైడ్ స్టాండ్ వేసామంటే దాని అంత వరస్ట్ ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు చూసారు కదా ఆ సైడ్ స్టాండ్ అలా ఓలిపోయింది అక్కడ డౌన్ అవ్వడం వల్ల. నేను వేసిన ప్లేస్ కొంచెం గట్టిగా ఉంటే ఆగుతుంది, గట్టిగా లేకపోతే వేసినప్పుడు బాగానే ఉంది. నేను ఎక్కేటప్పుడు పడిపోయింది. అది నేను ఎక్కుదామని బండి మీద చెయ్యేసాను, అప్పుడు కింద పడిపోయింది. ఈ లగేజ్తో దీన్ని లేపడం చాలా కష్టం, అందుకని హెల్ప్ అయితే అడిగాం మనోడిని. మన అజీజ్ బాయ్ అయితే వెళ్ళిపోయాడు, ఇంటర్కామ్లో కూడా కనెక్షన్లో లేడు, ఇంకా ఉన్నాడు కదా అని హెల్ప్ అడిగాం. లేదంటే చాలా కష్టమయ్యేది దీన్ని లేపడం. ఈ లగేజ్తో అలా అన్మౌంట్ చేయకుండా లేపాలంటే చాలా కష్టం ఈ బండిని. ఫుల్ ట్యాంక్ ఆయిల్తో. మన లెఫ్ట్ సైడ్ గ్లాస్ ఒకటి పగిలిపోయింది చూడండి, ఇదిగో బండి ఓలిపోవడం వల్ల అలా దీని మీద ప్రెజర్ పడిపోయింది. దీని మీద ప్రెజర్ పడి ఈ గ్లాస్ అయితే పగిలిపోయింది. మొన్న ఏం చేయాలి, నేను వచ్చే ముందే గ్లాస్ మార్పించాను. లెఫ్ట్ సైడ్ గ్లాసే మార్చాను, లెఫ్ట్ సైడ్ ఈ కౌలు అండ్ ఈ గ్లాస్ అన్నీ మార్చాను. మళ్ళీ మార్చాలి దీన్ని. ఇదనమాట, గ్లాస్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో గ్లాస్ అయితే పక్కగా మార్చాలి. సమ్ టైమ్స్ షిట్ హ్యాపెన్స్, అందులో ఫస్ట్ ఇప్పుడు మనకు మళ్ళీ జరిగింది అనమాట, అంతే. ఇంకా మీదకి వెళ్ళే కొద్ది ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందా. రోడ్ చూడండి, ఈ రోడ్ కొండ పక్కనే, అండ్ ఆ పక్కన వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు మనం ఇలా తిరిగి అటు వెళ్తాం, అప్పుడు వ్యూ అయితే చూపిస్తాను. ఈ కొండలు చూడండి, కొండ రాయిలు ఇలా మీదకి వచ్చే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకు. బండి పడిన తర్వాత చిన్న బ్రేకింగ్ తేడా వచ్చింది, ఏదైనా అలా పడుకోబెట్టినందుకే ఇంత బ్రేకింగ్ తేడా వస్తే గట్టి పడితే అయిపోద్ది సర్వీస్. చూడండి అటువైపు వ్యూ అయితే కనిపిస్తుందా మీకు, రైట్ సైడ్ వ్యూ. ఇందాక మేము చూపించిన వ్యూ అయితే కనిపిస్తుంది మాకు. ఎక్కడ తిరుగుతున్నామో అర్థం అవట్లేదు, బట్ ఒక లూప్లో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడే చూసినట్టుంది. అండ్ ఈ చెట్టు చూడండి పడిపోయి కిందకు వచ్చేసింది. అదే రైట్ టైంలో పడి వచ్చేస్తే తగిలితే ఎటో పడిపోతాం మనం వెళ్ళి. గాయస్ ఇక్కడ చూడండి ల్యాండ్ స్లైడ్స్ అయితే ఎలా అవుతున్నాయో. సింకింగ్ ఏరియా అంటే ఇదంతా ఎప్పుడు పడితే అప్పుడే కూలిపోయే ఏరియా ఇది. ఎందుకు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. సో మనోడైతే వెళ్తున్నారు ఈ ఆఫ్ రోడింగ్, ఫుల్ ఆఫ్ రోడింగ్. ఈ లగేజ్తో మన ఆఫ్ రోడింగ్ అంటే చాలా కష్టే, బహుత్ కష్టే. చూడండి ఎలా ఉందో పరిస్థితి. మొత్తం ఇదంతా ల్యాండ్ స్లైడ్ ఈ ఏరియా, అందుకే రోడ్డు పోయింది. ఓ ఓ ఓ మన కింద తగిలేసింది ఆల్రెడీ. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండదని అనుకున్నా, రాకూడదు అనుకున్నా, బట్ అడ్వెంచర్ జరగాలి. జరిగితేనే మన క్యాపబిలిటీ ఏంటి అనేది మనకు తెలుస్తుంది, అడ్వెంచర్స్ చేస్తేనే. సో అదే చేస్తున్నాను నేను. ఈ ఏరియా చూసారా ఎలా ఉందో ఈ టెరైన్. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఏరియా వచ్చి పైనుంచి రాళ్ళు పడిపోతాయంట. ఎప్పుడు రాళ్ళు పడతాయో తెలియదు, చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని కాషన్ బోర్డు అయితే రాశాడు. సో ఆ బోర్డు చూసాక మాకు అనిపించింది, అప్పటి వరకు మాకు కూడా తెలియదు ఒక ప్లేస్ ఉంది ఇలా రోడ్ లేకుండా ఆఫ్ రోడింగ్ ఉంది, అక్కడ మరీ పడిపోతాయంట. ఆ ప్లేస్లోనే బోర్డు పెట్టాడు. ఆ బోర్డు పెట్టిన దగ్గర రాళ్ళు ఎప్పుడు పడతాయో తెలియదు. షూటింగ్ స్టోన్ ఏరియా అని రాశాడు. అంటే పైనుంచి ఒక రాయి కింద డైరెక్ట్ వచ్చేస్తుంది. రాయి పడిందంటే ఇంకా అయిపోయిందే, మన మీద పడిందంటే ఇంకా మర్చిపోవచ్చు మనల్ని. ఆ రెస్ట్ ఇన్ పీస్ అయిపోద్ది. అండ్ మన ముందు ఒక 2
ఆర్మీ స్కార్పియోలు అయితే వెళ్తున్నాయి. అండ్ ఇదిగోండి ఆ ఫాల్ చూడండి, మీకు ఆ ఫాల్ కనిపిస్తుంది అనుకుంటా. ఆ పైనుంచి గ్లేషియర్స్ కరిగేసి వచ్చేస్తున్నాయి మొత్తం. చాలా పెద్ద వాటర్ ఫాల్ చూడండి ఎలా వస్తుందో వాటర్. అదంతా మంచు కరిగి వచ్చిన వాటర్. అండ్ ఆ ఫాల్ పేరు వచ్చేసి నాగా ఫాల్స్ అంట. చాలా బాగుంది కదా, నెక్స్ట్ లెవెల్ అది. చాలాసేపటి నుంచి కనిపిస్తుంది. నేను వ్లాగ్ చేద్దామంటే లొకేషన్ అప్పక వ్లాగ్ అయితే చేయలేదు. ఆఖరికి కెమెరా ఆన్ చేసాక కూడా చాలా టైం తీసుకుంది ఆ ఫాల్ మీకు చూపించడానికి. చూడండి ఆ వాటర్ కరిగి కిందకి వెళ్ళిపోయి ఆ కెనాల్ లాగా అయితే ఏర్పడుతుంది. గాయస్ ఇందాక మనం వాటర్ ఫాల్ చూసాం కదా, ఈ వాటర్ ఫాల్ పడుతున్నది ఓల్డ్ రూట్ అనమాట. ఆ ఓల్డ్ రూట్ బంద్ అయిపోవడం వల్ల మనకి కొత్త రూట్లో ఉంచి వెళ్తున్నాం మనం. అది ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో లేదంటే ఆ రూట్లో వెళ్ళే వాళ్ళం మనం. ఆ వాటర్ ఫాల్ ఇందాక మీకు చూపించాను కదా వాటర్ ఫాల్. ఇప్పుడు క్లియర్ వీలైతే మీకు ఇప్పుడు కూడా ఆ రోడ్డు చూపిస్తాను. రోడ్డు ఎందుకు బంద్ అయిందా అనేది కిందటి వ్లాగ్ ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుద్ది. అండ్ ఈ వ్లాగ్లో కూడా చెప్తాను వినండి. ఇది ల్యాండ్ స్లైడ్ అయ్యింది. ల్యాండ్ స్లైడ్ అయ్యి ఆ రోడ్ అంతా బంద్ అయిపోయింది అనమాట. రోడ్ అంతా క్లోజ్ అయిపోయింది. సో అదిగోండి రోడ్ అంతా ల్యాండ్ స్లైడ్స్ అయ్యి క్లోజ్ అయిపోయింది అనమాట. చూడండి రోడ్డు, అమ్మ బాబోయ్ అయ్యి బాబోయ్. ఈ రోడ్డు చూడండి గాయస్, వాటర్ ఫాల్ చూడండి కిందన వాటర్. ఈ రోడ్డు బాబు భయం వేస్తుందిరా బాబు, కొంచెం భయంగా ఉంది నాకు. ఏంటి ఈ రోడ్డు, అయ్యి బాబోయ్ అమ్మ బాబోయ్. ఇంకా ఘోరంగా ఉంది రోడ్డు వెళ్ళే కొద్దీ. అండ్ చలిగాలి కూడా మొదలైపోయింది ఈ ఏరియాకి వచ్చేసరికి. చల్లగాలి చంపేస్తుంది. అండ్ ఎదురుగా పైన కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం. ఆ ఏరియా ఆ ఫుట్ హిల్ దగ్గరికి వెళ్తాం మనం, ఎందుకంటే అక్కడే మంచు ఉంటుంది కాబట్టి ఆ దగ్గర వరకు వెళ్ళాలి. సో వెళ్తున్నాం. అండ్ ఈ లొకేషన్ అయితే చూసేయండి గాయస్. ఇదే మన ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇలాంటి ఏరియాలో. చాలా కష్టంగా అండ్ చాలా హ్యాపీగా, చాలా ఆఫ్ రోడింగ్ చేస్తూ, చాలా రకాలుగా చేస్తూ మనమైతే ఇంతవరకు చేరుకున్నాం. అండ్ ఇన్స్టా 360 ఇప్పుడు దాకా పెట్టడం అవ్వలేదు మనకి. ఇన్స్టా 360 కూడా పెట్టేసాం గాయస్. ఇక్కడికి వచ్చేసరికి ఒక చెక్ పోస్ట్ అయితే వచ్చింది. ఈ చెక్ పోస్ట్కి వచ్చేసరికి కెమెరాస్, డ్రోన్స్ అండ్ గోప్రోస్ నాట్ అలౌడ్ అంట. సో ఇప్పుడు హెల్మెట్స్లోంచి గోప్రోస్ రిమూవ్ చేసేసి లోపల పెట్టేయమంటున్నారు. ఆర్మీ సిక్కిం పోలీస్ పోస్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ప్రోహిబిటెడ్. మనం ఇప్పుడు ఇన్స్టా 360 బిగించాం. వెంటనే ఈ స్టాప్ అయితే అయింది. సో మనం ఇప్పుడు మొత్తం రిమూవ్ చేసేసి లోపల పెట్టేది, లేదంటే వాళ్ళు తీసేసుకుంటారంట. సో మనం లోపల పెట్టేద్దాం గాయస్. ఇక్కడ వాటర్ ఫాల్ చూడండి ఎంత హైట్ నుంచి పడుతుందో, సేమ్ మన కటికి వాటర్ ఫాల్స్లో ఉంది. అండ్ ఇక్కడ గోప్రోస్ అయితే నాట్ అలౌడ్. అండ్ ఇటుపక్క లొకేషన్ చూడండి ఎలా ఉందో. సో మనం ఫోన్తో కవర్ చేస్తున్న ఈ ఏరియా అంతా చూడండి. మేము వచ్చిన రూట్ అయితే అండ్ వెల్బై రూట్ గైస్. మనం లాచుంగ్ అయితే వచ్చేసాం. లాచుంగ్లో ఒక రూమ్ అయితే మాట్లాడడం 800 విత్ ఫుడ్ పర్ పర్సన్కి. అండ్ ఇదే హోటల్ అయితే మనం లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి వేరే ప్లేస్కి వెళ్దాం అని ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి మన బైక్స్ పెట్టిన కాంచి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో లాచుంగ్ది. మా ఎదురుగా చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ అవుతుంది పైనుంచి వస్తుంది. అండ్ ఈ ఏరియా చూసుకొచ్చి ఎలా ఉందో. అండ్ ఈ పక్కంతా మంచు కొండలు, మొత్తం మంచే కనిపిస్తుంది కదా. అండ్ మేఘాలతో ఫుల్ నిండిపోయింది. ఈ లొకేషన్ చూస్తే నాకు స్విట్జర్లాండ్, ఇటలీ అలా ఏరియాస్ గుర్తొస్తున్నాయి. ఇక్కడ లొకేషన్ అయితే చూసుకోండి ఎలా ఉందో, సూపర్. ఈ చెట్లు అండ్ ఈ రోడ్డుతో చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్. ఆ మేఘాలు చూడండి ఇక్కడ తగులుతున్నాయి మీకు. ఆల్రెడీ మేఘాలు అయితే తగులుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇటుపక్క రోడ్ అయితే చూడండి ఎంత హైట్లో ఉందో. రోడ్ చూడండి, ఇక్కడికి వెళ్ళాలి మనం. అండ్ సూపర్ లొకేషన్. వ్లాగ్ అయితే చేయలేకపోతున్నాం, కెమెరా పెట్టద్దు అన్నారు. సో మన మొబైల్లో అయితే చూడండి ఇలా చాలా బాగుంది కదా, ఫుల్ మేఘాలు. ఇంకా ఈ హైట్కి అయితే వెళ్ళాలి మనం, ఈ హైట్కి వెళ్తున్నాం గాయస్. ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇక్కడ వీడియో తీయించుంటే ఇదే నెంబర్ 1 వీడియో అయ్యేది ఆల్ ఇండియా రైడ్లో మంది. బట్ వీడియో తీయనవ్వలేదు, బార్డర్ అంటే ఆర్మీ వాళ్ళు అయితే తీయనవ్వలేదు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో, చూసుకోవచ్చు మీరు లొకేషన్. ఫుల్ మేఘాలు అయితే వెళ్ళిపోతున్నాయి, పైనుంచి పాస్ అవుతున్నాయి మన పైనుంచి. అండ్ ఇటువైపు మౌంటైన్ ఉంది కదా, మన రైట్ సైడ్ మౌంటైన్ మీదకి కట్ అయిందంట. సో ఆర్మీ వాళ్ళు ఆపేశారు. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ అండ్ మన బైక్ అయితే చూసేయండి. మన బైక్ నుంచి లొకేషన్ ఇదే. ఈ కొండ అయితే కట్ అయిందంట. సో ఆర్మీ వాళ్ళు ఆపేశారు.
సో మనం ఇక్కడైతే ఆగాం. చాలా అంటే చాలా బాగుంది లొకేషను. మీకు సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఇంకా మాటల్లో చెప్పలేను అంత బాగుంది లొకేషన్ అయితే. నార్త్ సిక్కిం వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు నా ప్లాన్ కూడా నిన్న రిటర్న్ అయ్యాలని, కానీ ఎంతవరకు వచ్చి ఈ ప్లేస్ ఒక్కటి ఎక్స్ప్లోర్ చేయకపోవడం ఏంటని మళ్ళీ మీదకి వచ్చాను నేను. గాయస్, మనం ఈ ఒక్క కొండ ఎక్కుంటే మంచు కూడా కనిపించేది మనకి, కానీ ఇక్కడ మన ఆర్మీ వాళ్ళు ఆపేయడం వల్ల మంచు కనిపించలేదు. బట్ ఇక్కడ నుంచి మనకు మంచు అయితే కనిపిస్తుంది. సో ఆ మంచు మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను. చూడండి, మనకి స్నో అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇదిగోండి స్నో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, ఇదిగో అది స్నోయే మొత్తం. బట్ మనల్ని పైకి అయితే వెళ్ళలేదు. సో మనమైతే ఏమీ చేయలేకపోయాం, పైకి వెళ్ళలేకపోయాం. జస్ట్ ఒక కొండ ఎక్కితే మంచు కనబడేది మనకి. అండ్ వంట ప్రిపరేషన్ అయితే ఇక్కడ జరుగుతుంది చూడండి. గైస్, ఇక్కడ నుంచి చూడండి మంచు పర్వతాలు అయితే కనిపిస్తున్నాయి. ఇందాక మీకు మంచు మాత్రమే చూపించండి, చాలా తక్కువ అయితే కనిపించింది. ఇప్పుడు మొత్తం క్లియర్ అయ్యి మనకు మంచు మొత్తం కనిపిస్తుంది, మంచు కొండలు మొత్తం. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఉంది మంచు. అండ్ ఇటువైపు కూడా అంతే, సేమ్ మంచు పర్వతాలు చూడండి మొత్తం క్లియర్ అవుతుంది. ఫాగ్ మొత్తం క్లియర్ అయ్యి మంచు పర్వతాలు అన్నీ కనిపిస్తున్నాయి మనకి, ఎటు చూసిన మంచు పర్వతాలే. అండ్ మన వంట ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. వంట ప్రిపరేషన్ అయ్యాక తినేసి మనం వెళ్తాం. గైస్, ఈ కొండ దాటగానే చైనా అనమాట. ఈ కొండే బార్డర్ మనకి. కొండ దాటితే మొత్తం చైనా. మనం చైనా బార్డర్ పక్కనే ఉన్నాం. ఇదిగోండి చూడవచ్చు మీరు. మొత్తానికి ఈ కొండ అందుకే మన ఆర్మీ వాళ్ళు అయితే ఆపేశారు. సో గైస్, చూసారు కదా, మనం మంగన్ డిస్ట్రిక్ట్ నుంచి లాచంగ్ అయితే వచ్చేసాం. వచ్చేసరికి మధ్యాహ్నం 2-3 అయింది. వచ్చాక మనం ఇక్కడ రూమ్ తీసుకొని కొన్ని లగేజెస్ అన్ని పెట్టేసి అండ్ వేరే ప్లేస్కి అయితే వెళ్ళాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది. సో ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో కెమెరాస్, గోప్రోస్ నాట్ అలౌడ్. సో నాకు సాధ్యమైనంత వరకు మన ఫోన్లో తీసి మీకు పెట్టాను. అండ్ అలాగే ఈ ప్లేస్ మినీ స్విట్జర్లాండ్లో ఉంది. ఈ బ్లాగ్ డే 15 బ్లాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో బాగుంటుంది అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది. సో నేను నాకు సాధ్యమైనంత వరకు చూపిస్తాను మీకు. సో ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్.